వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి. కేబినెట్ విస్తరణపై నేడు అధిష్టానంతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం కేబినెట్ ఆమోదం ఇవ్వండి. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. కాళేశ్వరం వద్ద జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు. ఎదురుదాడి దిగితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. దాయాది దేశాన్ని వార్నింగ్ ఇచ్చిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత తన శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం. అయితే నేడు కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేబినెట్ విస్తరణ అంశం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుంది. అలాగే పార్టీ కార్యవర్గం విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్రం వాటాగా 4,320 కోట్లు కేటాయించి అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణం విస్తరించాల్సిన అవసరం ఉందని, గత 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి విస్తరణ చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్ 2 విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించిందని, ఫేజ్ 2లో 5వ కారిడార్లు 76.4 కిలోమీటర్లు ఉంటుందని, ఇది కేంద్ర రాష్ట్రం కలిసి చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అన్నారు. దీనికి కేంద్రం నుంచి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు వెళ్లారు. ఆయనకు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులను సృష్టించిన పాక్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ఆయన పాక్ ఏదైనా దుస్సాహసాన్ని పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు. పాక్ కవ్వింపులకు పూనుకుంటే మరింత దూకుడుగా బదిలిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఈసారి ప్రతిదాడులు మామూలుగా ఉండవని, భారత్ ఎదురుదాడికి దిగితే పాక్ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद,
अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐజీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును భారత్ రప్పించే ప్రయత్నంలో కీలక ముందడుగు పట్టింది. ఇంటర్పోల్ గత మార్చి 10న జారీ చేసిన డెర్కర్నర్ నోటీసులో అమలు ప్రక్రియను తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చేయడానికి 3 నెలలు రేషన్ సరుకులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రానున్న జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందించనున్నారు. ఇవే వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు, రోడ్లు కొట్టుకుపోవడం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఒకేసారి పంపిణీ చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. కర్ణాటకలో సంచలనం రేపిన సామూహిక అత్యాచారం కేసులో బెయిల్పై విడుదలైన నిందితులకు ఘన స్వాగతం లభించింది. టపాసులను పేల్చి మేళతాళాలతో పటాసులను పేల్చి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు డ్రైవర్పై దాడి చేసి అటవీ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన 7 నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు చిరునవ్వులతో చిందిస్తూ కనిపించడం వివాదాస్పదమైంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతేడాది జనవరిలో ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బోర్డు తిప్పేసిన ప్యూరోఫల్ ఐటీ సంస్థ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని, అలాగే నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేసి నకిలీ ఐటీ జాబ్ రాకెట్స్లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ డిమాండ్ చేశారు. నేరపూరిత నమ్మక ద్రోహం చేస్తున్న హైదరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలిలోని స్కిల్ హబ్ వంటి నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆదుకోవాలి నిరుద్యోగులని, ఆదుకోవాలి నిరుద్యోగులని, న్యాయం చేయాలి నిరుద్యోగులకి, అరెస్ట్ చేయాలి జాబ్ స్కామ్ కంపెనీని, అరెస్ట్ చేయాలి పెరుగు మాధవరావుని, అరెస్ట్ చేయాలి పెరుగు మాధవరావుని, ప్యూరోపాల్ బాధితులకి న్యాయం చేయాలి, ప్యూరోపాల్ బాధితులకి. ఓకేనా? న్యాయం చేయాలి జాబ్ స్కామ్ బాధితులకి, న్యాయం చేయాలి జాబ్ స్కామ్ బాధితులకి, న్యాయం చేయాలి జాబ్ స్కామ్ బాధితులకి, అరికట్టాలి స్కిల్ హబ్ లాంటి కంపెనీలని, అరికట్టాలి స్కిల్ హబ్ లాంటి కంపెనీలని, అరికట్టాలి, న్యాయం చేయాలి ప్యూరోపాల్ బాధితులకి,
అరెస్ట్ చేయాలి పెరుగు మాధవరావుని, అరెస్ట్ చేయాలి పెరుగు మాధవరావుని. ఈరోజు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ప్యూరోపాల్ ఐటీ సొల్యూషన్ అనే కంపెనీ, స్కిల్ హబ్ లాంటి ప్లేస్మెంట్ కంపెనీల ద్వారా ఈరోజు కొన్ని వందల మందిని చీట్ చేసింది. దానిలో కొద్దిమంది మా దగ్గర రావడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పి రావడం జరిగింది. నిజంగా పరిశీలించినప్పుడు ఇంకా ఇటువంటి కంపెనీలు ఇంతమందిని మోసం చేస్తున్నాయా అనిపిస్తున్నది. ఎందుకంటే మోసపోయిన వాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా మోసం చేశారు. వారికి తెలియకుండానే లక్షల రూపాయలు దండుకున్నారు. అది మురళీమోహన్ గారికి సంబంధించిన ప్లాటినాలో చాలా పెద్ద ఆఫీసు. అది ఆఫీస్ చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి ఆఫీసులో ఉద్యోగాలు కల్పించినప్పుడు ఎవరైనా మోసపోతారు. అటువంటి ఆఫీసులో ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి వారికి జాబ్స్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి 2-3 నెలలు పని చేయించి మొత్తం దాదాపు ఒక 500-600 మందిని పైన వీరు మోసం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి పెద్ద కంపెనీలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంత పెద్ద మోసాలు జరుగుతుంటే ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు సంవత్సరానికి. వీరు ఇంకా ఇస్తానని చెప్పి అంతకుముందు కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పాయి. సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు తయారవుతున్నారు. మరి వీరందరినీ పట్టించుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోయినా కానీ ఇటువంటి బోగస్ కంపెనీలను అరికట్టడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడుగుతున్నాను. రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారాలను సతాయించడానికి వీరందరూ ఉన్నది, లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నది వాటి చేసుకున్నట్టుగా వీటికి దేనికోసం చేస్తుంది ప్రభుత్వం? ఈరోజు ఎంతెంతమంది స్పెషల్ బ్రాంచ్ ఉన్నది, మన దగ్గర ఐబీ ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయి. ఎవరిని పట్టుకోవడానికి వీళ్ళందరూ ఉన్నది. ఇటువంటి కంపెనీలు పట్టుకోలేమని అడుగుతున్నాం. ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి. కనీసం మీరు ఉద్యోగం ఇప్పించలేకపోయినా కానీ ఇటువంటి బోగస్ కంపెనీలను ఎత్తివేసి వీరికి ఇవ్వమని మేము చెప్తున్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఆమ్ ఆద్మీ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో ఈ స్కిల్ హబ్ కంపెనీ లాంటి వాటిని ఎత్తేయాలని, ఇటువంటి ఐటీ సొల్యూషన్స్ అన్నింటిని కూడా మూసివేయాలని, అలాగే ఇప్పుడున్న బాధితులకు ముఖ్యంగా వీళ్ళు కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసాం. వారందరినీ వాడికి కావాల్సిన వివరాలను కూడా ఇచ్చాం. వాళ్ళ ఐడి కార్డులు, పెరుగు మాధవరావు ఎవరైతే ఓనర్ ఉన్నాడో వారికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. వాటిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం చేసి భవిష్యత్తులో ఇటువంటి వాడు ఎవరు కూడా మోసపోకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికోసమే ఇక్కడ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో పెద్ద పోరాటం నిర్వహిస్తామని, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుని గారిని కలుస్తాం. అలాగే డీజీపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఇటువంటి కంపెనీలు మూసివేసి వీరికి న్యాయం చేయవలసింది మేము కోరుతాం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి. కేబినెట్ విస్తరణపై నేడు అధిష్టానంతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం కేబినెట్ ఆమోదం ఇవ్వండి. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. కాళేశ్వరం వద్ద జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు. ఎదురుదాడి దిగితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. దాయాది దేశాన్ని వార్నింగ్ ఇచ్చిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.